ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో ఎన్నడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో మన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పథకాలు కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చే ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు కానీ పేద ప్రజలకు అందుతానంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. మన రాయచోటి నియోజకవర్గంలో ఎత్తుకుంటే సీసీ రోడ్లు కానీ తాగునీటి సమస్య కానీ ఎక్కడ తాగునీటి సమస్య ఉండదన్నా ఇమీడియట్గా అక్కడ బోర్లు వేయడం కానీ పేద ప్రజలకు దాహం తీర్చేదానికి ఎన్నో కొన్ని వందలాది వేలాది బోర్లు వేసి ప్రజల దాహార్త్యం తీరుస్తూ ఉన్నాడు మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్న గారు. అలాగే మన రాయచోటి క్రిటికల్ హాస్పిటళ్లకు 18 కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. గతంలో 15 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నా కూడా ఎలాంటి అభివృద్ధికి సంక్షేమానికి కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల. ఈ ఒక్క సంవత్సర కాలంలోనే ఎంతో అభివృద్ధి మన రాయచోటి అభివృద్ధి పదంలో నడుస్తుందంటే అది ఒక మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్న గారు చొరవతో ఆయన ఎంతో కృషి చేసి మన రాష్ట్రంలోనే మన రాయచోటి నియోజకవర్గాన్ని ఒక పచ్చదనమైన క్లీన్ అండ్ గ్రీన్ చేయాలని ఎంతో కృషి చేస్తున్నాడు. ఇలాగే కృషి చేసి మన పేద ప్రజలకు అందరికీ అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన రాయచోటి నియోజకవర్గంలోని గత 20 సంవత్సరాల నుంచి ఏనాడు లేని అభివృద్ధి మన అన్న ఒక సంవత్సరం లోపల చేసి నిరూపించాడు. దానికి ప్రజలు కట్టుబడి ఆయనకు పట్టాభిషేకం కట్టారు. ఆ పట్టాభిషేకం కట్టిన ద్వారా మన ప్రజలంతా ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు సంతోషంగా ఇళ్లలో ఉన్నారు అంటే అది మండిపల్లి రాంప్రసాద్ కుటుంబం వల్లనే ఉండారనేది ప్రూవ్ అయింది. కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ మండిపల్లి రాంప్రసాద్ కథనంగా 4 ఏళ్ల వ్యవధిలో ఎలాంటి అభివృద్ధి ముందుకు జరుగుతుందనేది గ్రహిస్తున్నారు. కాబట్టి మన మండిపల్లి కుటుంబంలో 20 ఏళ్ల చరిత్రలో ఏ ఒక్క కులానికి సంబంధించి నాయకుడు కూడా ఇంత అభివృద్ధి చేయలేదు. ఈ మన మండిపల్లి రాంప్రసాద్ ఒకరి నుంచే సాధ్యమైంది. ఈ 20 సంవత్సరాలలో వైసీపీ చేసిన అరాచకాలను పక్కకు పారదోలేసి మన నీతి నిజాయితీమైన పరిపాలన మన రాంప్రసాద్ సాగిస్తాడని కోరుకుంటున్నాం.